మీ ఝాన్సీ మహారాజు గంగాధర్రావు నివాల్కర్ ఇంకా బ్రతికే ఉన్నాడని మీరు నమ్మలేకపోతున్నారా? మీరంతా అకారణంగా ఆందోళన పడకండి. ఈ ఝాన్సీలో మీ మహారాజైన మేము, మా మహారాణి బ్రతికున్నంత కాలం ఈ ఝాన్సీ రాజ్యానికి ఎలాంటి హాని జరగనివ్వం. ఇప్పుడు మీకు ఇంకో వాగ్దానం కూడా చేస్తున్నాం. ఒకవేళ ఝాన్సీ రాజ్యాన్ని కాపాడడానికి మా ప్రాణాలు బలివ్వాల్సి వచ్చినా, మా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ ఝాన్సీ నుంచి ఆంగ్లేయుల్ని తరిమి కొడతాం. మేము మిమ్మల్ని విడిచి వెళ్లిపోవాలని కలలో కూడా ఊహించలేము. ఝాన్సీ రాణి అయిన మహారాణి లక్ష్మీబాయి గారికి, You bloody fool! గంగాధర్రావు ఇంకా బతికే ఉన్నాడంటే అసలు నువ్వెవరిని చంపావు? ఏ ఆంగ్లేయ డాక్టర్ మన దామోదర్ మరణానికి కారకుడయ్యాడో ఆ డాక్టర్ సహాయం వల్లే ఈ రోజు నేను మిమ్మల్ని కాపాడుకోగలిగాను మహారాజా. లక్ష్మి, అడుగడుగునా మీరు ప్రాణాలకు తెగించి మా ప్రాణం కాపాడడం చూస్తుంటే మేము ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేము అనిపిస్తోంది. అవే మాటలు మహారాజా. మహారాణి గారు, తమరు ఆదేశించిన ప్రకారం ఇప్పుడు సభకి అందరూ సభాసదులు, మంత్రివర్గ సభ్యులు వచ్చి ఉన్నారు. ఆ దాడి చేసిన వారు ఎవరో కేవలం సైగ ద్వారా చూపిస్తే చాలు. దేవుడు నన్ను మన్నించాలి. నేను ఈ నిండు సభలోనే వాడి తలను మండ్యాన్ని వేరువేరు చేసి ఖండిస్తాను. క్షమించాలి మహారాణి గారు. ఆ సంఘటన జరిగిన తీరును బట్టి చూస్తే ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కుట్ర వెనుక ఎవరో రాజభవనంలోని వ్యక్తి హస్తం ఉందని స్పష్టంగా అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరో గాని ఈ మన రాజ్యభవనానికి చెందినవాడే. ప్రస్తుతం నేను ఆధారాల కోసం అన్వేషిస్తున్నాను. నాకు ఆధారాలు లభించగానే ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలి ఉండడు. పండిపోయింది నెల్సన్. ఇప్పుడు నీ రోజులు ఇక ముగిసినట్టే. నువ్వు ఝాన్సీని హస్తగతం చేసుకోవాలని ఎన్నో రకాల కుట్రలు పన్నావు. నువ్వు నన్ను ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించావు నెల్సన్.